హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ స్పోర్ట్స్. విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ పైసా వసూల్ మ్యాచ్గా నిలిచింది. ధోని కోసమే స్టేడియంకి వచ్చిన ఫ్యాన్స్ టీమిండియా మాజీ కెప్టెన్ అలరించాడు. దాదాపు సంవత్సరం తర్వాత క్రీజులోకి వచ్చి మెరుపు బ్యాటింగ్ చేశాడు. పాత రోజుల్ని గుర్తుకొచ్చేలా బౌలర్లను బెంబేలెత్తించాడు. మహీనామ స్మరణతో విశాఖ స్టేడియం మార్మోగిపోయింది. ఈ మ్యాచ్లో సిఎస్కే ఓడినా ధోని బ్యాటింగ్ చూసిన చెన్నై ఫ్యాన్స్ విజయం సాధించినట్లుగానే ఫీల్ అయ్యారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దుమ్మురేపాడు. ఈ సీజన్లో తొలిసారి బ్యాటింగ్కి దిగిన 42 ఏళ్ల ధోని ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓడిపోయినా ఫ్యాన్స్ను మాత్రం ఫుల్ ఖుషీ చేశాడు ధోని. 8వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చి 3 సిక్సర్లు 4 ఫోర్లు బాది వింటేజ్ ధోనిని బయటకు తెచ్చాడు. మొత్తంగా 16 బంతుల్లో 37 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. 42 సంవత్సరాలున్న ధోని 24 ఏళ్ల కుర్రాడి వలె బ్యాటింగ్ చేశాడు. సుమారుగా ఏడాది తర్వాత బ్యాటింగ్ చేసిన ఈ జార్ఖండ్ డైనమైట్ క్రీజులోకి వచ్చినప్పటి నుంచి బాదడం మొదలుపెట్టాడు. ఫోర్లు సిక్సర్లతో వింటేజ్ ధోనిని గుర్తు చేశాడు. ధోని గ్రౌండ్లో అడుగుపెట్టినప్పటి నుంచి విశాఖ స్టేడియం దద్దరిల్లింది. అతడి కోసం ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చిన వాళ్ళు సైతం ఉన్నారు. దీంతో ధోని 6 కొట్టినా 4 కొట్టినా అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. ధోని ధోని అంటూ నీరాజనాలు పరికారు. వారిని ఖుషి చేసేలా ధోని సైతం బ్యాట్తో విధ్వంసం సృష్టించాడు. క్రీజులోకి వచ్చాక తాను ఎదుర్కొన్న ఫస్ట్ బాల్ని ధోని 4 కొట్టాడు. మళ్ళీ 3వ బాల్ని 4, 5వ బాల్ని సిక్సర్గా మలిచాడు. చివరి 6 బాళ్లలో 2 సిక్సర్లు 2 ఫోర్లు బాదాడు. ధోని బ్యాటింగ్ చూసిన ఫ్యాన్స్ విశాఖ స్టేడియంలో రచ్చ చేశారు. అభిమానులు అరుపులతో ఢిల్లీ ఆటగాళ్లు ఒత్తిడికి గురై తప్పిదాలు కూడా చేశారు. డీసీ విశాఖ గ్రౌండ్ని హోమ్ గ్రౌండ్గా ఎంచుకున్న మహేంద్ర సింగ్ ధోని పుణ్యమాని చెన్నై హోమ్ గ్రౌండ్ను తలపించింది. ఈ మ్యాచ్లో ఓడిన మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ అభిమానులు అలరించింది. మహేంద్రుడి వింటేజ్ బ్యాటింగ్తో కొట్టుకుపోయింది ఢిల్లీ. ధోని బ్యాటింగ్ చూసిన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వింటేజ్ ధోని వచ్చాడని సోషల్ మీడియాలో కమెంట్లు చేస్తున్నారు. ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే అని పేర్కొంటున్నారు. ఈ సీజన్లో ఆడిన 3 మ్యాచ్ల్లో రెండిట్లో గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉంది. తన తర్వాత మ్యాచ్లో సిఎస్కే హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ వర్సెస్ హైదరాబాద్తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 5న జరగనుంది.